హాయ్ అండి. ఈవేళ మనం చేయబోయే రెసిపీ కొబ్బరి పాలతో రైసు జుట్టుకోళ్ళు కర్రీ. నేనైతే కేజీన్నర రైస్ తీసుకున్నాను. దానికి 3 కొబ్బరికాయలు తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కల కింద అయితే కోసుకున్నాను నేను. ఇదిగోండి, ఇదైతే మిక్సీ పట్టుకొని మనం కొబ్బరి పాలు తీసుకొని కొబ్బరి పాలతో రైస్ అయితే మనం తయారు చేసుకుందాం. అదిగోనండి. ఇప్పుడు మనం కొబ్బరిను తాలింపు వేసుకుందాం. నేనైతే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నానండి. 10 లవంగ మొగ్గలు వేసుకున్నాను, 4 యాలకులు వేసుకున్నాను, 2 దాల్చిన చెక్క, 2 అంగుళాలు, 2 బిర్యానీ ఆకులు, సాజీరా 2 చెంచాలండి. అవి అయితే మనం దోరగా వేపుకుందాం. బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకోకూడదండి, బిర్యానీలాగా ఉంటుంది. కొబ్బరి అన్నం టేస్ట్ అయితే తెలీదు. నేనైతే ఉల్లిపాయలు అయితే కోసుకున్నాను. 4 ఉల్లిపాయలు, 10 పచ్చిమిరకాయలు అయితే కోసుకున్నానండి. ఇగో వేసుకున్నాను. కేజీన్నర రైస్ కదండి, మరి ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ. పాలు అయితే వేసుకున్నాను. కొబ్బరి పాలు చూడండి, గ్లాసుడికి 2 గ్లాసులు పాలు పడతాయి. 1 గ్లాసు రైస్కి 2 గ్లాసులు పాలు పడతాయి అన్నమాట అండి. నేనైతే క్వాంటిటీ ఎక్కువ కాబట్టి నేను గుండుతో కొలుసుకున్నాను రైస్ని. గుండుగుడు కరెక్ట్గా 2 గుండుగులు పాలు అయితే తీసుకున్నాను అనమాట. అది కొద్దిగానే నేను ఉప్పు వేసుకున్నానండి, కళ్ళుప్పు. నేను గేదె నెయ్యండి, గట్టిగా పడిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టాము అది, అందుకని గట్టిగా కనపడుతుంది మీకు. అది గేదె నెయ్యి వేసుకున్నాను అంటే మెతుకు విడిపోద్ది అన్నమాట. చక్కగా ఫ్లేవర్ బాగా వస్తుంది అలా గేదె నెయ్యి వేసుకుంటే. అదిగోనండి, తెలుతుంది చక్కగాని ఎసరు. ఇప్పుడు మనం అయితే అందులోని రైస్ అయితే యాడ్ చేసుకుందాం. కొబ్బరి అన్నం మధ్యాక చాలా టేస్ట్గా ఉంటుందండి. అదిగోనండి, నేను రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అదిగోనండి, రైస్ వేసేసుకొని మనం శుభ్రంగా కలుపుకొని మూత అయితే పెట్టుకుంటే చక్కగాని పొత్తులాగా అది ఉడికి ఉంటుంది అన్నమాట. మూత అయితే వేసేసుకుందాం. అది కానీ మనం కర్రీ అయితే తాలింపు పెట్టుకుందాం. జుట్టుకోళ్ళు అండి, 2 అండి, అంటే పారం కోళ్ళు అన్నమాట. అవి 2 కోళ్ళు కోయించుకుంటే 2 కేజీలన్నర చికెన్ అయితే పడ్డదండి. ఇప్పుడు ఆ చికెన్ని మనం కర్రీ అయితే చేసుకుందాం. నేను ఎలా తయారు చేస్తుందో చూడండి. ఇదైతే చాలా సేపు అయితే ఉడకాలండి. ఇది ఉడికితే కానీ బేగా ఉడకదన్నమాట, టైం ఎక్కువ పడుతుంది దీనికి. నేనైతే ఆయిల్ అయితే వేసుకున్నాను. నేను 1/2 కేజీ ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. మరి మాంసం ఎక్కువ కదండి, అందుకని ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. అవి చక్కగా వేపుకుంటున్నాను. పచ్చిమిరకాయలు అయితే 1 డజన్ పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నానండి. కొద్దిగా కరివేపాకు, ఇవి బాగా వేపుకుందాం. అదిగోనండి, కలర్ అయితే మారుతున్నాయి ఉల్లిపాయలు. ఇప్పుడు ఇందులోని మనం అల్లం వెల్లుల్లి ముద్ద, టమాటాలు అన్నీ యాడ్ చేసుకుందాం. టమాటాలు అయితే యాడ్ చేసుకుని బాగా మగ్గబెట్టుకుందామండి. అల్లం వెల్లుల్లి ముద్ద అయితే నేను ఇప్పుడే ఫ్రెష్గా నూరుకున్నాను. ఇదైతే 4 చెంచాలు అయితే వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి ముద్దని. ఇది చక్క పచ్చి వాసన పోయేదాకా మనం వేపుకుందాం. అదిగోనండి, వేగిపోయినాయండి. మనం కోడి మాంసం అయితే వేసేసుకుంటున్నాం. అదిగోనండి, చక్కగా దీన్ని బాగా మగ్గబెట్టుకోవాలి. ఎంతసేపు మగ్గబెట్టుకుంటే అంతా బాగా ఉడుకుతుందన్నమాట అండి మనకది. ఇది చికెన్ అయితే నాటుకోడి చికెన్ లాగా ఉంటుంది అన్నమాట ఇది. అదిగోనండి, ఇప్పుడు మనం అయితే మూత అయితే వేసుకుందాం, బాగా మగ్గబెట్టుకుందాం. అదిగోనండి, మనం కలుపుకుందాం ఒకసారి. వాటర్ చూసారు ఎలా వస్తుందో, ఇంకా అలా వస్తూనే ఉంటుంది. ఉప్పు తగిలితే ఇంకా వచ్చేది వాటర్. బాగా వాటర్తోనే మనం బాగా మగ్గబెట్టుకుందాం. పసుపు 3 చెంచాలు వేసానండి.
కళ్ళుప్పు అండి అతికి తగినంత, ఎందుకంటారా మరి అందులోని మనం కొబ్బరి రైస్లో వేసుకున్నాం కదా, చూసుకుని వేసుకోవాలండి. దీనికి సమానంగా వేసుకోవాలి, కొబ్బరి రైస్లోనే సమానంగా వేసుకొని మనం కూర వేసుకుంటే రైస్లోకి కరెక్ట్గా సరిపోవాలన్నమాట. అందుకని దీనిలో ఎక్కువ వేసుకోకూడదు, అలాగని దాంట్లోనే కూడా ఎక్కువ వేసుకోకూడదు, సమానంగా వేసుకోవాలి క్వాంటిటీ. అదిగోనండి, చూసారా ఉప్పు తగిలినంటే వాటర్ ఎలా అయితే వచ్చిందో, ఆ వాటర్లో ఇంకా మగ్గాలన్నమాట మాంసం. అదిగోనండి చికెన్ ఎలా మగ్గుతుందో, ఇంకా ఇంకా వాటర్ ఉంది. నేను ఒక అరగంట సేపు అయితే మగ్గబెట్టుకున్నానండి దీన్ని. ఇప్పుడు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాం. నేనైతే క్వాంటిటీ ఎక్కువ కదండి, ఎక్కువగా అయితే యాడ్ చేసుకుంటున్నాను, మీరు చూసుకొని అయితే యాడ్ చేసుకోండి. ధనియాల పొడి 4 చెంచాలు, జీలకర్ర పొడి 3 చెంచాలు, మసాలా పొడి 2 చెంచాలు. ఇప్పుడు బాగా ఈ నూనెలో మగ్గబెట్టుకుందాం కలుపుకొని. పుదీనా కొద్దిగా వేసుకున్నాను నేను, కొత్తిమీర. ఇవి బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని అంతా బాగా నూనెలో అయితే మగ్గబెట్టుకుందామండి. ఇది అంతా బాగా మగ్గబెట్టుకుంటే ఈ చికెన్ అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. దీన్ని ఇదే విధంగా వండుకోవాలండి. చాలా టైం పెట్టేస్తుంది ఉడకడానికి. అదిగోనండి, ఇదే విధంగా మనం కలిపేసుకున్నాం కదా. మూత అయితే వేసుకుందాం, మసాలాలు అయితే నూనెలో మగ్గబెట్టుకుందాం. చూసారా మసాలాల కారాలు ఎలా మగ్గబెట్టుకున్నామో. అదిగో మనమైతే నీళ్ళైతే అయిపోయినాయండి, చక్కగా ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. అదిగోనండి ఆయిల్ చూసారా ఎలాగ వచ్చేసిందో. వాటర్ వేసుకుందాం. మన చికెన్ అరగంట సేపు పైనే ఉడికిందండి అది. ఇప్పుడు మనం గంట సేపు ఉడికించుకుంటే కానీ అది మెత్తగా అవ్వదన్నమాట. నాటుకోడి చికెన్ ఎలా ఉంటుందో చక్కగా అదే విధంగా ఉంటుంది అన్నమాట. నాటుకోడి స్టైల్లోనే ఉంటుంది ఇది. అంత మెత్తగా కావాలంటే ఎక్కువసేపు ఉడకబెట్టుకోవాలి. అయిగోండి మన గుండెకాయలుని కన్నకాయలు కోడిగుడ్లు తీసాం కదండి, ముందే వేసుకుంటే కరిగిపోతాయని ఇప్పుడైతే మనం యాడ్ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు చక్కగా ఉడుకుతాయి అన్నమాట. చికెన్ మరి ఎక్కువసేపు మగ్గాలి కదా, మరి ఇది ముందే వేసుకోకూడదు. ఇదిగోనండి చక్కగా ఉడికింది, ఇంకా ఉడుకుతుంది. అదిగో ఇది కర్రీ అయితే అయిపోయిందండి. మనం కొత్తిమీర అయితే జల్లేసుకుందాం. అదిగోనండి చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు కొబ్బరి రైస్ అయితే మనం చూసేద్దామండి. అదిగోనండి చక్కగా ఉడికిపోయి ఉంది. అదిగోనండి చక్క ఫ్లేవర్ కొబ్బరి ఫ్లేవర్ రావాలి కొబ్బరి రైస్ అంటే. మనం బిర్యానీ సామాన్లు అందులో వేసుకున్నాం, యాడ్ చేసుకున్నామండి, బిర్యానీ వాసన వస్తుంది కానండి కొబ్బరి పాలు వాసన అయితే రాదు. మనం కొబ్బరి రైస్ అయితే కొబ్బరి పాలే స్మెల్లే రావాలి, అప్పుడే బాగుంటుంది, తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. కొబ్బరి రైస్ చికెన్ కర్రీ రెడీ అండి. అయ్యోనండి మాకు చుట్టాలు బంధువులు వచ్చారు. ఇప్పుడు వాళ్ళ గురించి అయితే నేను తయారు చేశానండి. ఇప్పుడు వాళ్ళైతే భోజనం అయితే చేసేస్తారు. ఇప్పుడు మనం వడ్డించేయాలన్నమాట. ఇప్పుడైతే నేనైతే తినైతే మీకు చూపిస్తాను. కొబ్బరి రైస్ చేయమన్నారని చేశానండి. అదిగోనండి కర్రీ అయితే వేసుకుందాం. మనం రైస్ అయితే వేసేసుకున్నాం. మాంసం చాలా మెత్తగా ఉడికిందండి. మనం చేప ఉడికించుకున్నాం కదా,
ఎంత ఉడకతో చక్కగా బాగా ఉడికింది. ఇప్పుడైతే మనం తిందాం. తినేసి మొత్తం అందరికీ వడ్డించేద్దాం. కొబ్బరికాయ రైస్ ఫ్లేవర్ చక్కగా వస్తుందండి. సూపర్గా ఉందండి. ఫ్లేవర్ చదివింది చక్కగా. చికెన్ చూసారా ఎంత బాగా ఉడికిందో, మెత్తగానే. చాలా చాలా బాగుందండి. సూపర్గా ఉంది. బాయ్ అండి, ఉంటానండి.